స్పైసీ దోశ కారం. దోశ వేసుకొని దానిపైన ఒక చెంచా కారం జల్లుకుని నెయ్యి జల్లుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో అది నేను మీతో షేర్ చేస్తాను. ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కినాక దాంట్లో ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా మినప్పప్పు, ఒక చెంచా ధనియాలు తీసుకొని ఒక చెంచా జీలకర్ర తీసుకొని మంచిగా వేయించుకొని, నల్ల మిరియాలు ఒక చెంచా తీసుకొని మంచిగా వేయించుకోండి. వేయించుకున్నాక ఒక 10 ఎండుమిర్చిలు కూడా తీసుకొని వేయించుకోండి. వేయించుకున్నాక మంచి కరివేపాకు శుభ్రంగా కడిగింది అది కూడా వేయించుకోవాలి. కొంచెం చింతపండు వేసేసుకుందాం. చింతపండును కూడా మంచిగా వేయించుకోవాలి. తడిపోయే వరకు వేయించేసుకుందాం. వేయించుకున్నాక అంతా తీసుకొని చల్లార్చినాక ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక 5 వెల్లుల్లి రవ్వలు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంత టేస్ట్ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పోసుకొని చూద్దాం. దోశ పైన మంచిగా దోశ అయినాక దానిపైన కారం పొడి చల్లుకొని నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక దాంట్లో క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసుకొని తినడమే.